హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు మీల్ మేకర్తో ఎలా కర్రీ చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి చపాతీలో కూడా బాగుంటుంది సైడ్ డిష్గా. ఇవన్నీ మీల్ మేకర్స్ అండి. ఫస్ట్ మనం ఈ మీల్ మేకర్ని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని నేను ఆల్రెడీ వాటర్ పెట్టేసుకున్నాను. ఫుల్ బాయిల్ అయిపోయినాయి వాటర్ అనేది. సో ఇంకా దీంట్లోకి మనం ఈ మీల్ మేకర్ అంతా దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అండి. ఒక 5 మినిట్స్ అవి బాయిల్ అయితే సరిపోతుందండి. తర్వాత బాయిల్ అయ్యాక చూపిస్తాను. బాగా బాయిల్ అయితే మనకు కొద్దిగా మెత్తగా అవుతాయి. 5 మినిట్స్ ఆకి చూపిస్తాను. ఇలాగా మనకి జస్ట్ 2 మినిట్స్ అనేది నేను స్టవ్ ఆన్లో పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనకి 5 మినిట్స్ అనేది అయిపోయింది. సో మిల్ మేకర్ అంతా బాగా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. వాటర్ అంతా పక్కకు తీసేసుకొని మిల్ మేకర్స్ అని సైడ్కి తీసుకోవాలండి. ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనికి గ్రేవీ అనేది రెడీ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అండి ఆనియన్స్ అండి. ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకున్నాను. 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 స్మాల్ ఆనియన్స్ అండ్ 3 లార్జ్ టమోటాస్ తీసుకున్నాను. 3 చిల్లీస్ తీసుకున్నాను. కొద్దిగా అల్లం తీసుకున్నానండి. కొద్దిగా అల్లం తీసుకున్నాను అండ్ కొన్ని పీసెస్ ఆఫ్ తెల్లగడ్డ తీసుకున్నానండి. ఇవన్నీ మనం దీంట్లోకి ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొనేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా ఇవన్నీ మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. ఆనియన్, టమోటా, మిర్చి అవంతా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దాంట్లోకి జీడిపప్పులు, ధనియాలు, జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగ అవన్నీ కూడా వేసేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ అనేది అలానే పెడుతున్నామండి. కొద్దిగా రోస్ట్ అవ్వాలి ఆయిల్లో. ఇది మగ్గితే మనకి బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఇలానే పెట్టాలి. ఇప్పుడు మనకి ఆనియన్, టమాటా అవంతా కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. ఇలా అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అండ్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గసాలా యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం. తర్వాత గింజలండి, ఆవాలు, జీలకర్ర 2 యాడ్ చేసేసాను. అలానే దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నానండి. కొద్దిగా ఇది అనేది రోస్ట్ అవ్వాలి ఆయిల్లో. ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయండి. తర్వాత మనం ఇది పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సిమ్లోనే అండి, స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్లోనే మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది. ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఇట్లాగే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలానే దీన్ని బాగా మిక్స్ చేసేసుకొనేసి మనము బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. మీడియము హై ఫ్లేమ్ పెట్టుకునేటట్టయితే మనం కొద్దిగా చూసుకోవాలి. హై ఫ్లేమ్తో మీడియం టు లో ఫ్లేమ్ కంటిన్యూస్గా మనం పెట్టుకుంటూ కంటిన్యూస్గా ఇట్లా మిక్స్ చేసుకుంటుంటే మనకి గ్రేవీ అనేది కింద మాడకుండా బాగా ఉంటుందండి. నేను మీడియం ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ దీన్ని మనం ఒక 2 to 3 మినిట్స్ ఇలా కనుక బాగా మిక్స్ చేసేసుకున్నామంటే గ్రేవీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే సాల్ట్ అండి, రుచికి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. 1.5 స్పూన్ అనేది యాడ్ చేశాను. అండ్ మనం దీంట్లోకి కారం యాడ్ చేస్తున్నానండి. కారం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఇంకా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నానండి. పెరుగు యాడ్ చేసేసాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అనేది యాడ్ చేసేసానండి. అండ్ దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పెరుగు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ అనేది. మనం దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొద్ది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను.
మిల్ మేకర్స్ అండి, ఈ మిల్ మేకర్స్ అన్ని కూడా స్వీజ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. వాటర్ అంతా కూడా మనం తీసేసి పెట్టేసుకున్నామండి. గ్రేవీలోకి అంతా కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసండి. మనకి ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మిల్ మేకర్ కర్రీ అనేది మధ్య మధ్యలో అప్పుడప్పుడు అలా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. చూడండి, ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వ్ చేసేసుకోవాలండి. కొద్దిగా గ్రేవీ చూడండి ఇలా ఉంది, కొద్దిగా థిక్. ఇంకా కొంతమంది పల్చగా చేసుకుంటారు, కొంతమంది థిక్గా కూడా చేసుకుంటారు, ఇంకా కూడా గట్టిగా కూడా చేసుకుంటారండి. నేనైతే ఈ మీడియంలో చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా చల్లగా అయిపోయిందంటే ఇంకా గట్టిగా అయిపోతుందండి. ఇంకా మనము సర్వ్ చేసుకొని చూపిస్తాను. మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ అనేది. అండ్ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. వెజిటేరియన్స్ అయితే మంచిగా తినాలండి మీల్ మేకర్ అనేది. దీంట్లో చాలా ప్రోటీన్స్ అనేది ఉంటాయండి. అండ్ మనకి ఈ మీల్ మేకర్ అనేది రైస్లోకి, వైట్ రైస్లోకి తినచ్చు, అండ్ చపాతీస్లోకి తినచ్చు, పుల్కాస్లోకి తినచ్చు, అండ్ ప్లెయిన్ వెజ్ బిర్యానీ చేసుకుంటాం కదండి. ప్లెయిన్ వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా మనం దాంట్లోకి సైడ్ డిష్గా పెట్టేసుకునేసి తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా ఇంతవరకు ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఆల్రెడీ నేను టేస్ట్ చేశానండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్ నేను చూపించిన కొలతలతో కనుక చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే, చాలా బాగుంది అండ్ బాగా వచ్చిందండి కర్రీ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.